ఒకసారి అదృష్ట దేవతకి తెలివిగల దేవతకి చిన్న గొడవ వస్తుంది. అదృష్టం ఉంటే చాలు సంతోషంగా బతికేయచ్చు అంటుంది అదృష్ట దేవత. దానికి తెలివిగల దేవత లేదు, అదృష్టంతో పాటు తెలివి కూడా ఉండాలని వాదిస్తుంది. అప్పుడు సరే తేల్చుకుందాం పద ఎవరిది కరెక్టు అని చెప్పి భూలోకానికి బయలుదేరుతారు. వారు అలా భూలోకంలోకి వచ్చిన తర్వాత ఒక గ్రామంలో ఒక యువ రైతు పత్తి చేనులో పని చేసుకుంటూ కనిపిస్తాడు. అప్పుడు అదృష్ట దేవత చూడు, ఆ రైతు యొక్క అదృష్టాన్ని నేను ఎలా మారుస్తానో చూడు అని చెప్పి అంటుంది. అప్పుడు సరే చూద్దాంలే అని చెప్పి తెలివిగల దేవత అంటుంది. ఆ యువ రైతు తన పని ముగించుకొని ఇంటికి బయలుదేరి పడుకొని రాత్రి విశ్రాంతి తీసుకుంటాడు. తెల్లవారుజామునే లేచి తన కాలకృత్యాలు ముగించుకొని ఉదయాన్నే తన పొలానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళి పొలంలోకి వెళ్ళి చూడగా పొలంలో మొత్తం ముత్యాల పంటగా మారిపోయి ఉంటుంది. తన ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. దాంతో అతడు పొలంలోనే చిందులు వేస్తూ నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతుంటాడు. అప్పుడే ఒక రాజు గుర్రం మీద అక్కడికి చేరుకుంటాడు. చేరుకొని ఈ ముత్యాల తోటను మొత్తం నాకు ఇచ్చేసేయి, నేను నా కూతురునిచ్చి నీకు వివాహం చేస్తాను అని చెప్పి ఆ రైతును అడుగుతాడు. దానికి ఆ రైతు సంతోషించి అలాగే ఇస్తాను రాజా, ఇదంతా మీకే అని చెప్పి చెప్తాడు. దీన్ని దూరం నుండి చూస్తున్న దేవతలిద్దరిలో అదృష్ట దేవత చూసావా, అతడి అదృష్టాన్ని నేను ఎలా మార్చేశాను అని చెప్పి అంటుంది. అప్పుడు తెలివిగల దేవత చూద్దాంలే ముందు ఇంకా అని చెప్పి అంటుంది. రాజు రైతును తీసుకుని వెళ్ళి తన కూతురుతో ఘనంగా వివాహం జరిపిస్తాడు. అయితే రాకుమారి మొహం ముసుగుతో కప్పి ఉండడం వలన రైతుకి రాకుమారి మొహం ఎక్కడా కనిపించదు. రాకుమారి పాల గ్లాసుతో పడక గదిలోకి రాగా తన రూపం చూసి రైతు ఆశ్చర్యపోతాడు. ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని నిర్ణయించుకుని రాత్రి అందరూ పడుకున్నాక కోటలోని వెనుక ద్వారం ద్వారా భటుల కంట పడకుండా మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం రైతు వెళ్ళిపోయాడని గ్రహించి రాజు కూతురు ఏడుస్తూ ఒక మూలను కూర్చుని ఉంటుంది. ఇదంతా చూసిన రాజు కోపంతో వాడు ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని వచ్చి నీకు అప్పచెపుతానని చెప్పి తనకు మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత భటులను పిలిచి రైతు ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి పట్టుకురావాలని చెప్పి ఆదేశిస్తాడు. బయటికి వెళ్ళిన భటులు ఊరంతా గాలించి చివరకు ఒక దగ్గర ఉండగా అతడిని పట్టుకొని రాజమందిరానికి తీసుకుని వస్తారు. సభలో అందరి ముందు ప్రవేశపెట్టగా రాజు నా కూతుర్ని వదిలేసి ఎందుకు పారిపోయావని అడిగాడు. దానికి రైతు ఏదో ఒక సమాధానం చెప్తుండగా దానిని రాజు ఏమాత్రం అంగీకరించకుండా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, నీకు ఎట్టి పరిస్థితుల్లో ఉరిశిక్ష తప్పదు, ఈ ఖైదీకి ఉరిశిక్ష విధించండి అని చెప్పి అక్కడి భటులకు చెప్తాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న దేవతలు ఇద్దరూ చూసి తెలివిగల దేవత చూసావా, నువ్వు ఇచ్చిన అదృష్టం చివరికి అది అతడి ప్రాణం మీదకే వచ్చింది అని చెప్పి చెప్తుంది. అలాగే చూడు ఇప్పుడు నా తెలివితో తనను ఎలా కాపాడుతున్నావు అని చెప్పి ఆ రైతులోకి తను ఆవహించింది. అప్పుడు రైతు నాకు ఉరిశిక్ష ఎందుకు వేస్తున్నారు రాజా, ముందు నేను చెప్పేది వినండి. రాత్రి నాకు కలలో ఒకరు బావిలో పడి చనిపోతున్నారని కల వచ్చింది, నేను వెళ్ళి అతన్ని కాపాడాను, అందుకే వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తాడు. దీంతో సభలో ఉన్నవారంతా ఆ రైతును మెచ్చుకుని చప్పట్లతో రైతుని అభినందిస్తారు. దీంతో రాజు తను చేసిన తొందరపాటును గమనించి రైతును దగ్గరకు తీసుకుని హత్తుకుని తన కూతురును పిలిచి తన కూతురి చేతిని రైతు చేతిలో పెట్టి సంతోషంగా ఉండండి అని దీవిస్తాడు. అప్పటి నుండి రైతు మరియు యువరాణి సంతోషంగా జీవనం గడుపుతూ ఉంటారు. దూరం నుండి అదృష్ట దేవత తెలివిగల దేవత ఇదంతా చూస్తూ ఉంటారు. అప్పుడు తెలివిగల దేవత చూడు, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ తెలివి లేకపోతే అతడికి మరణం సంభవించేది అనగా నిజమే, నువ్వే గెలిచావని అదృష్ట దేవత అంటుంది.